నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని సబాసలం ప్రాంతంలో ఒక ఇంట్లో పనిచేస్తూ ఉన్న ఫిలిపిన్ మహిళ తన యొక్క యజమాని యొక్క 1.5 సంవత్సరాల పిల్లవాడిని వాషింగ్ మిషన్ లో వేసి చంపివేసిన విషయం అందరికీ తెలిసిందే. పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. అలాగే దీనికి సంబంధించి కువైట్ ఫిలిపిన్ ఎంబసీ సంచలన ప్రకటన చేసింది. వివరాలేకి వెళితే కువైట్లోని ఫిలిపిన్ ఎంబసీ తన యొక్క యజమాని ఇంట్లోనే కువైట్ పిల్లవాడి మరణానికి కారణమైన ఫిలిపినో ఇంటి పని మనిషికి సంబంధించిన విషాద సంఘటన పైన తన యొక్క దిగ్భ్రాంతిని మరియు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసింది. ఒక ప్రకటనలో ఈ క్లిష్ట సమయంలో దుఃఖిస్తూ ఉన్న కుటుంబానికి ఎంబసీ తన యొక్క హృదయపూర్వక సంతాపాన్ని మరియు తన యొక్క ప్రార్థనలు తెలిపింది. ఘటన పైన దర్యాప్తు చేస్తూ ఉన్న కువైట్ అధికారులకు పూర్తిగా సహకరిస్తామని చెప్పి ఎంబసీ కువైట్ ప్రజలకు హామీ ఇచ్చింది. అదనంగా కువైట్ చట్టం మరియు రాయబార కార్యాలయం యొక్క దౌత్య ఆదేశాల మేరకు అనుగుణంగా అరెస్టు చేసిన ఫిలిపినో గృహ కార్మికురాలు ఎవరైతే ఉందో ఆమెకు కూడా న్యాయ సహాయం అందిస్తామని చెప్పి ప్రకటించింది. అలాగే ఈ యొక్క సంఘటన కువైట్ లోని ఫిలిపినో కమ్యూనిటీకి ప్రాతినిధ్యం వహించదని చెప్పేసి వారి కృషి, విశ్వసనీయత మరియు సమాజానికి అనుకూలమైన సహకారానికి విస్తృతంగా గుర్తింపు పొందిందని చెప్పేసి ఫిలిపిన్ ఎంబసీ ప్రకటించింది. ఒకవైపు ఆ యొక్క సంఘటన పైన తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ఆ యొక్క కుటుంబానికి సంతాపం తెలుపుతూ, మరోపక్క మా యొక్క చట్టాల ప్రకారం, మా యొక్క దేశ ఆదేశాల ప్రకారం కువైట్ లో అరెస్ట్ అయిన ఫిలిపిన్ ఇంటి పని మనిషి ఎవరైతే ఉన్నారో ఫిలిపిన్ మహిళకు మేము న్యాయ సహాయం అందిస్తామని చెప్పేసి, అలాగే కువైట్ లో ఉన్న ఫిలిపిన్ సమాజానికి ఈ యొక్క సంఘటనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి కువైట్ దేశ అభివృద్ధికి, కువైట్ ప్రజలకు ఫిలిపినో సమాజం, ఫిలిపిన్ ప్రజలు ఎంతో సేవ చేస్తూ ఉన్నారని చెప్పేసి ఫిలిపిన్ ఎంబసీ ప్రకటించింది. ఏది ఏమైనా సరే ఈ యొక్క సంఘటన ప్రస్తుతం కువైట్ లో సంచలనంగా మారింది. కువైట్ లో ఉన్న కువైటీలు తమ యొక్క అభిప్రాయాలను అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారో దానికి సంబంధించిన వీడియోలు కూడా రాబోయే వీడియోలో అయితే వస్తాయి, తప్పకుండా చూడండి. ఏది ఏమైనా సరే ఆ యొక్క కుటుంబానికి అన్యాయం జరిగింది. నిజంగా అక్కడ ఏం జరిగిందనేది ఎవరికీ తెలియదు. ఆ యొక్క కువైట్ యజమాని నుంచి ఏమైనా వేధింపులు వచ్చాయా, అక్కడ ఏం జరిగిందో నిజంగా ఏమీ తెలియదు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.